మరో వారం రోజుల్లోనే ఈ మెగా టోర్నీ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంకలు కలిసి హోస్ట్ చేస్తున్నాయి. మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. 55 మ్యాచ్లు జరగనున్నాయి. భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఎంటర్ అవుతుంది. ఇంకా ఇంటి మైదానంలో ఆడుతుంది. కాబట్టి ఎక్స్ట్రా ఎనర్జీ ఉంది. గ్రూప్ స్టేజ్‌లో భారత్ గ్రూప్ ఏలో ఉంది. గ్రూప్ ఏలో భారత్‌తో పాటు పాకిస్తాన్, నెదర్లాండ్, నమీబియా, అమెరికా జట్లు ఉన్నాయి. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. ఎందుకంటే పాక్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడతారు. ఇండియా వర్సెస్ యూఎస్ఏ ఓపెనర్ ఫిబ్రవరి 7న ముంబైలోనే. టీమిండియా న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ గెలిచి మంచి ఫామ్‌లో ఉంది. ఇప్పుడు ప్రపంచ కప్‌కి ప్లేయింగ్ 11 ఎలా ఉండవచ్చో అంచనా వేద్దాం. ఇది నా అంచనా. ఫామ్, ఇంజ్యూరీలు, పిచ్ కండిషన్స్ బట్టి మారవచ్చు. ఓపెనర్లు అభిషేక్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఎక్స్‌క్లూజివ్ బ్యాటింగ్‌తో తప్పకుండా ప్లే అవుతాడు. మరో ఓపెనర్ సీటుకి సంజు శాంసన్, ఇషాన్ కిషన్ మధ్య పోటీ ఉంది. సంజు ఫామ్ కాస్త డౌన్‌లో ఉన్నాడు కాబట్టి ఇషాన్ కిషన్ ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇద్దరిలో ఒకరే ఫైనల్ 11లో ఉంటారు. నెంబర్ 3కి తిలక్ వర్మ సర్జరీ తర్వాత రికవర్ అయి ఫిబ్రవరి 3న జట్టుతో జాయిన్ అవుతాడు. అతడు సెట్. నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ కూడా అతడే. ఫామ్‌లోకి వచ్చాడు. టాప్ 4 దాదాపు ఫిక్స్. ఆ తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, ఫినిషర్‌గా రింకు సింగ్ తప్పకుండా ఉంటారు. డెత్ ఓవర్‌లో మ్యాజిక్ చేస్తాడు. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ ఫేస్ అటాక్‌లో ఖాయం. ప్రధాన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్‌తో వికెట్లు తీస్తాడు. పిచ్లు స్పిన్ ఫ్రెండ్లీగా ఉంటే కుల్దీప్ యాదవ్ కూడా ఇన్ అవ్వవచ్చు. హర్షదీప్ పాప్ అయితే హర్షిత్ రాణా రావచ్చు. బెంచ్లో కుల్దీప్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ ఉంటారు. పిచ్ను బట్టి మార్పులు చేస్తారు. నా అంచనా ప్లేయింగ్ 11 అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. ఈ జట్టుతో భారత్ స్ట్రాంగ్ లుక్ ఇస్తుంది. బ్యాటింగ్ డెప్త్, ఆల్రౌండర్, బౌలింగ్ అటాక్ బ్యాలెన్స్డ్. ఇంటి మైదానం డిఫెండింగ్ టైటిల్ బ్యాక్ టు బ్యాక్ విన్ చేసే ఛాన్స్ బాగా ఉంది. మీ అభిప్రాయం ఏంటి? ఈ 11లో ఎవరిని మార్చాలనుకుంటున్నారు? కామెంట్ చేయండి.